తొక్కిసలాట జరిగింది తిరుపతిలో. సిగ్గుపడండి. చారిత్రాత్మకమైన అత్యంత ప్రాశస్తమైన తిరుమల తిరుపతిలో ఇలాంటి సంఘటన జరగడం మీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు బాధ అనిపించట్లేదా? మీ వైఫల్యం కాదా? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో బాధితులకు ఎవరో డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చారని మళ్ళీ సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు. అంటే అక్కడ తొక్కిసలాట జరిగి జనం చనిపోయి కకావికలం అయిపోతే పరిస్థితులు క్షమాపణ చెప్పడానికి కూడా మీకు నోరు రాలే. నేను క్షమాపణ చెప్పాను మీరు చెప్పండి అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వాళ్ళ బృందాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తే తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళీ తర్వాత ఏమైందో ఏదో సర్దుకున్నాడు.